గంగు ఒక చోట కూర్చొని ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నేను వెళ్తున్నాను అని అంటుంది. దానికి గంగు ఒకేసారి టీబీకి వైద్యం చేయించుకుని వెళ్ళు అని అంటే దానికి ఆ అమ్మాయి చనిపోతానేమో అని భయంగా ఉంది, లాస్ట్ సారి అమ్మని చూసేసి వస్తాను అని అంటుంది. దానికి గంగు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయి, నీ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము అని అంటుంది. ఆ తర్వాత గంగుకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో కస్టమర్ కేర్ ఆమె మీరు కాట్యావాడికి ఫోన్ ని బుక్ చేసుకున్నారా అంటే గంగు అవును అని అంటుంది. అయితే మేము ఫోన్ కలుపుతున్నాము అని ఆమె చెప్పడంతో గంగు వెయిట్ చేస్తుంది. అప్పుడే గంగు వాళ్ళమ్మ ఫోన్ ఎత్తి ఎవరు అని అడిగితే దానికి గంగు నేనమ్మా గంగాని అని అంటుంది. దానికి అమ్మ నీకు 12 సంవత్సరాలు పట్టిందా ఇల్లు గుర్తుకు రావడానికి అని అంటుంది. అలాగే గంగుతో ఆమె సరిగ్గా మాట్లాడదు. అప్పుడే గంగు నాన్న ఎలా ఉన్నారు అని అడిగితే దానికి అమ్మ నాన్న ఇప్పుడు బ్రతికిలేరు, చనిపోయేటప్పుడు కూడా గంగాజలం తన నోట్లోకి వేసుకోలేదు, ఎందుకంటే ఆ గంగాజలంలో నీ పేరు ఉంది కాబట్టి అని అంటుంది. నీకు ఇచ్చిన 2 నిమిషాల టైం అయిపోయింది అని చెప్తే దానికి గంగు అరుస్తుంది. అప్పుడే ఫోన్ కట్ అయిపోవడంతో గంగు చాలా బాధపడుతుంది. మరుసటి రోజు నవరాత్రి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఒక అమ్మాయి గంగుతో ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే దానికి గంగు నాకు నవరాత్రి రోజు నా ఇల్లు గుర్తొస్తుంది, ఏం పర్లేదు మనం ఇక్కడ కూడా నవరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకుందామని అంటుంది. ఈ రోజు ఏ మగవాడు మనల్ని టచ్ చేయకూడదు, ఒక్కరోజు మగాడికి మనం లేకపోతే ఏమవుతుందో చూద్దామని అంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 15 అని కామెంట్ చేసేయండి.